నమస్కారం. చిక్కల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవెల్లి ఆదిత్యని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు తమ కుమారుడు శివాన్ ఎర్రన్నాయుడుతో కలిసి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్చారణ, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు, ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనిమెట్టి మండపంలో వేద ఆశీర్వచనాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. అరసవెల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడు ఆ ఆదిత్యుని తలుచుకున్న విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. టెక్కలి తనకు గుండెతో సమానమని, ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాల సమగ్ర అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం టెక్కలిలో పర్యటించిన ఆయన అధికారులు, నాయకులతో కలిసి సుమారు 1.47 కోట్లతో అంచనా వ్యయంతో తలపెట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో ఉన్న అన్న క్యాంటీన్ను పరిశీలించిన అనంతరం వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2019 నుంచి ఆగిన అభివృద్ధిని మా ప్రభుత్వం మళ్లీ అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ గాడిలో పెడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలతో సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో టెక్కలిలో తాను రక్షించిన వందలాది కోట్ల సొసైటీ భూములను రికార్డులు తారుమారు చేసి కబ్జా చేశారని మంత్రి ఆరోపించారు. దీనిపై తాము సుప్రీంకోర్టు వరకైనా వెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఆ భూములు ఎవరైతే కొనుగోలు చేస్తారో నష్టపోయేది వారినని మంత్రి కబ్జాదారులను, కొనుగోలుదారులను హెచ్చరించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం కృష్ణమూర్తి, ఏఎంసీ చైర్మన్ భగత్ శేషగిరితో పాటు అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఈ 2 years లో కొద్దిగా వెసులుబాటు వస్తే ఒక ఆర్డీ వర్క్స్ కూడా మంజూరు చేస్తాను. ప్లేస్ అటు ఉంది, అటు పెడదాం. ఈలోగా మీరు మొత్తం ల్యాండ్స్కేపింగ్ చేసి మొత్తం ఎవరు వచ్చినా సరే ఆహ్లాదకరంగా మొత్తం ఈ గ్రౌండ్ అంతా బాగా చేయమని చెప్పాను. దానికి కూడా ఎయిర్లైన్స్ డబ్బులు కానీ ఇంకా అవసరమైతే బయట డబ్బులు కానీ తీసుకొచ్చి ఇది కూడా డెవలప్ చేయడానికి ఒక కార్యాచరణ వేసుకొని అది కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఇబ్బందుల్లో ఉంది. మీ అందరికీ తెలుసు, ఆర్థికంగా చాలా సమస్యలు వచ్చాయి. అయినా సరే మనకున్న పలుకుబడితో, మనకున్నటువంటి సీనియారిటీతో ఈ 18 మాసాల్లో ఎక్కడ కూడా ఏమీ జరగలేదనే విధంగా కాకుండా చాలా వరకు ఇటు డెవలప్మెంట్ కానీ అటు సంక్షేమం కానీ సమాంతరంగా అందిస్తున్నాం. మీరే చూస్తారు. నేను టెక్కల్ని జిల్లా హెడ్ క్వార్టర్కి తలదన్నే విధంగా చేస్తానని చెప్పి ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 10 గంటల నుండి జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ కర్పణకర్ ఒక ప్రకటనలో ఆదివారం తెలిపారు. అర్జీదారులు వారి అర్జీల నమోదు చేసుకోవడానికి meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారుల అర్జీల నమోదైన అర్జీల గురించి, వాటి స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శకలక శంకర్ ఆధ్వర్యంలో నిర్మించనున్న విజయ్ తిలకం సినిమా ఉత్తరాంధ్ర నుదుటన తిలకం దిద్దనుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో గల ఎస్ఎస్ క్రిస్టల్ ప్యాలెస్లో తిలకం సినిమా టైటిల్ను సినిమా నటుడు శకలక శంకర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా నుండి కళారంగంలో రాణించి బుల్లితెరలో జబర్దస్త్ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను శకలక శంకర్ సంపాదించుకున్నారని అన్నారు. ప్రస్తుతం డైరెక్షన్ వైపు తన ప్రస్థానాన్ని ప్రారంభించిన శకలక శంకర్ గొప్ప సందేశాత్మక చిత్రాలను నిర్మించి జిల్లా కీర్తిని మరింతగా ఎనిమింప చేయాలన్నారు. చిత్ర నిర్మాణానికి తనతో పాటు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే చెప్పారు. దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారు అందరి మనసు దోచుకున్నాడు, అందరి అభిమానం చూరగొన్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నా సొంత ఊరే నాకు బలం అనే ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడికే వచ్చి
ఇక్కడే మళ్ళీ ఆయన ఫిల్ము పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ లాంటి సిటీలు ఉంటుండగా కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చి నా సొంత ప్లేస్లోనే నా యొక్క టాలెంట్ని, నా తాలూకా దీన్ని ఇక్కడ ఉపయోగించి 10 మందికి నేను ఇక్కడ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఆ సినిమా ఇక్కడ ఆయన స్టార్ట్ చేయడం చాలా ఆనందదాయకం. ఆయనకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఆయనకి ఈ ఫిలిం కోసం సంబంధించిన ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుండి కానీ మా తరపు నుండి కానీ మేము పూర్తి మద్దతు ఆయనకిచ్చి ప్రోత్సహిస్తామని దర్శకుడు శకలక శంకర్ మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా అంటే తనకు ఎనలేని మక్కువ అని అన్నారు. అందుకే ఉత్తరాంధ్ర నేపథ్యంలో తిలకం చిత్రం నిర్మిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు తనకు హీరోగా, సహనటుడిగా ఎంతో సహకారం ఇచ్చిన ప్రేక్షకులు తిలకం సినిమాను కూడా ఆదరించి తనను ప్రోత్సహించాలని కోరారు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరిది ఈ చిత్రమని, చిత్రంలోని నటులు, సాంకేతిక సిబ్బంది కూడా ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నామని అన్నారు. ఇది అందరి సినిమా. ఇది ప్రేక్షకులకే కాదు, ఈ సినిమాకి పనిచేసిన, సపోర్ట్ చేస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి ఈ సినిమా నేను అర్పిస్తున్నాను, అంకితం చేస్తున్నాను. ఇది అందరి సినిమా. ఇది అందరూ కలిసి కట్టుకుని చేయాలి అనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఒక ప్రాజెక్టు సినిమా చేయాలంటే ఒక్కళ్ళ వల్ల, ఎవరి వల్ల కాదండి. 10 మంది కలిస్తేనే ఒక ప్రాజెక్ట్ ఏదైనా, అది పెళ్ళైనా, పండగ అయినా, అది సినిమా కావచ్చు, ఏదైనా సరే ఒక విజయం సాధించాలంటే 10 మంది కలాలండి. అలా కలుపుకుంటేనే ఈ సినిమా మొదలుపెట్టాను. ఇక్కడ అందరి సపోర్ట్ నాకు దొరికింది. జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ సినిమా ఖచ్చితంగా మీరు నన్ను నమ్మి ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్నందుకు ప్రేక్షకులకు కానీ, ఈ సినిమాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను మాటిస్తున్నానండి. ఖచ్చితంగా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుంది, మీ అందరికీ మంచి గుర్తింపు తీసుకొస్తుందని, మన ప్రాంతానికి ఒక మంచి సినిమా ఇచ్చామని ఆ ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఖచ్చితంగా అయితే ఈ సినిమా సక్సెస్ పడతామండి. ఖచ్చితంగా నమ్ముతున్నాను. కథకి మా రైటర్ మురళీ గారు ఉన్నారు, తేజముత్తు మురళీ గారు అనేసి చాలా మంచి రైటర్ అయినా ఈ సినిమాకి రాస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలన్నీ త్వరలో నేను చెప్తానండి. ఇప్పుడే మొదలైంది, జస్ట్ టైటిల్ రివీల్ చేశానండి. ఇక త్వరలో షూటింగ్ మొదలవుతుంది. మిగతా అన్ని త్వరలో అన్ని అప్డేట్స్ అన్నీ నేను ఎప్పటికప్పుడు నేను చెప్తుంటాను. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సోర శ్రీనివాసరావు, డాక్టర్ పిజే నాయుడు, టీడీపీ నాయకులు పిఎంజే బాబు, మైలపల్లి నరసింహమూర్తి, నాగేంద్ర యాదవ్, కరగాన భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది గ్రేట్ ఇయర్ ఎండ్ సేల్, అలాగే క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటిస్తూ వస్త్ర ప్రేమికులను ఆకర్షిస్తోంది. వస్త్ర ప్రేమికుల కోసం నాణ్యతతో పాటు ఆఫర్లను కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ యాజమాన్యం ప్రకటిస్తుంది. ఆఫర్లను ప్రకటించడంతో వస్త్ర ప్రేమికులు, మహిళలు పెద్ద ఎత్తున షాపింగ్ మాల్ను సందర్శిస్తూ వారికి నచ్చిన చీరలు, వివిధ రకాల డ్రెస్లను ఆఫర్లలో తక్కువ ధరకు అందుబాటులో ఉండడంతో కొనుగోలు చేస్తున్నారు. వస్త్ర ప్రేమికులకు ముందుగానే సంక్రాంతి సందడిని తెచ్చిందనుకోవాలి. కొనుగోలుదారులు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ను సందర్శిస్తూ నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. 350 రూపాయలతో వసుంధర ప్రింట్ శారీ కొనుగోలుపై 9 రూపాయలకు రెండవ చీరను ఉచితంగా అందిస్తున్న ఆఫర్ అందరికీ ఆకట్టుకుంది. అలాగే 2950 రూపాయలతో కొనుగోలు చేసిన బ్రోకెట్ శారీకి రెండవ చీర 9 రూపాయలకే ఇస్తున్నారు. అలాగే 3 టిష్యూ పట్టు శారీస్ 29,999 రూపాయలకే ఆఫర్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం శాఖ బ్రాంచ్ మేనేజర్ సేనాపతి సురేష్ మాట్లాడుతూ కస్టమర్లు తమ షోరూంకు అధికంగా వస్తున్నారని, ఇక్కడ ఆఫర్లను ఇష్టపడుతున్నారని తెలిపారు. 698 రూపాయల విలువ గల మ్యాస్లిన్ సిల్క్ శారీ కొనుగోలుపై రెండవది 9 రూపాయలకే లభిస్తుందని, అలాగే 2150 రూపాయల విలువ గల ధర్మవరం పట్టు శారీ కొనుగోలుపై కూడా రెండవది 9 రూపాయలకే అందిస్తున్నట్లు తెలిపారు. 895 రూపాయల విలువ గల బెంగళూరు సిల్క్ శారీ 450 రూపాయలకు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. 3 ఫ్యాన్సీ బనారస్ శారీస్ 1199 రూపాయలకు అందిస్తున్నట్లు చెప్పారు. ఉమెన్స్ జీన్స్ కుర్తీస్పై 50% తగ్గింపు ఉందని, బ్రైడల్ లెహంగాస్పై 30% తగ్గింపు ధరలు అందుబాటులో ఉన్నాయని, టీషర్ట్లపై 50% తగ్గింపు వర్తిస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి ఈ 2 ఆఫర్ ప్రకటించినట్లు, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కస్టమర్లకు ఆయన పిలుపునిచ్చారు. నడక ఆరోగ్యానికి మహాసాధనం. ఇదే మాటను వైద్యులు, మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మారుతున్న ఆధునిక పరిస్థితుల దృష్ట్యా మనుషులకు శారీరక వ్యాయామం తగ్గడం వలన పలు రోగాల బారిన పడుతున్నాం. ఆరోగ్యానికి నడక అవసరమని తెలిపే ప్రత్యేక కథనం ఈరోజు స్పందన న్యూస్లో చూడండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ప్రాణికి శారీరక వ్యాయామం తప్పనిసరి అని ప్రకృతి నియమం చెబుతుంది. మనిషి తప్ప ప్రతి జీవి తన ఆహారం కోసం శారీరక శ్రమ పడుతుంది. పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ఆరోగ్యంగా ఉంటూ అప్పుడప్పుడు చిన్న సమస్యలు వచ్చినా శరీరమే వాటిని నయం చేస్తూ సహజంగానే మరణించేవారు. మనిషి మాత్రం ఇప్పుడున్న సుఖాలను మించి సుఖాలను పొందే మార్గాలను అన్వేషించే మార్గంలో తనను తాను కోల్పోతున్నాడు.
ఆధునిక జీవితంలో వ్యాయామం లేకపోవడం వలనే పలు రోగాలకు ఈ శరీరం వేదిక అవుతుంది. దాని పరిణామ క్రమంలో మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న వయసులోనే గుండెపోటు, ఊబకాయం ఇలాంటివి ఎన్నో రోగాలు తెలియని ఎన్నో ఉన్నాయి. పూర్వం రోజుల్లో మన తాత ముత్తాతలు కాలంలో వారంతా ఆరోగ్యంగానే ఉండేవారు. ఏ పనికైనా నడిచే వెళ్ళేవారు, కష్టించి పని చేసేవారు. శుభ్రంగా వాగుల్లో దొరికే నీరునైనా చక్కగా కడుపు నిండే తాగేవారు. రాత్రి సరైన వేళకు నిద్రించేవారు. మరలా ఉదయాన వేకువజామునే నిద్రలేచి వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. బంధుమిత్రులతో కూడా కాలక్షేపం చేసేవారు. అంతకన్నా ముందు దైవ కార్యక్రమాలు, అలాగే దాన ధర్మాలు కూడా చేసేవారు. ఇప్పుడు అవన్నీ ఉన్నాయో లేవో మనకు మనం ప్రశ్నించుకోవాల్సిందే. రోజులో సహజంగా జరిగే నడకను ఇప్పుడు వాకింగ్, ఆంగ్ల భాషలో అంటూ ఉదయాన సాయంత్రం పూటల్లో కొందరు చేస్తున్నారు. ఇది మంచి పరిణామం అయినప్పటికీ అందరూ నడక గొప్పతనాన్ని గుర్తించాలి. ప్రతి ఒక్కరూ నడకను ఎంచుకొని ఆరోగ్యాన్ని పొందాలి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఎన్ని చేసినా ప్రజల నుంచి స్పందన రావాలి. అందులో భాగంగా ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు కూడా నడక ప్రాముఖ్యతను వివరించడంతో పాటు నడక పోటీలను నిర్వహించడం, వారికి బహుమతులు ప్రదానం చేయడం, వీటికి నిధుల కోసం ప్రభుత్వాన్ని కోరడం వంటి పనులు చేయవచ్చు. మరీ ముఖ్యంగా అనారోగ్యం బారిన పడిన వారికి మందుల రూపంలో ప్రభుత్వాలు వ్యక్తిగతంగా ఎంతో ఖర్చు చేస్తున్నాం. అలాంటి ఖర్చులను నివారించేందుకు ముందుగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో నిధులు కొంతమేర తగ్గుతాయి. ఇలాంటి నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు. వాకింగ్ ట్రాక్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. వీటి వలన పౌరులకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, అనారోగ్య సమస్యలు రావని, ఏటా మందుల కోసం ₹1,00,00,000 ప్రభుత్వం ఖర్చు చేస్తుందని గణాంకాల ద్వారా తెలుస్తుంది. అయితే మానవులు ఆరోగ్యానికి ప్రత్యేక శ్రద్ధ వహించి ముందస్తు చర్యలకు ఉపక్రమించాలి. మన ఆరోగ్యం కోసం పరితపిస్తున్నట్లే భూమి ఆరోగ్యానికి కూడా కృషి చేయాల్సిన అవసరం అందరిపైన ఉంది. పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా ఎవరికి వారే నిషేధించుకోవడంతో పాటు మొక్కలను విరివిగా పెంచుతూ వాటిని సంరక్షించుకోవడం చేస్తే మరో 5 ఏళ్లలో అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా మనం చూడవచ్చు. టెక్కలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసి శ్రీకారం చుట్టారు. సుమారు ₹147,00,000 అంచనా వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన పచ్చజెండా ఊపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిందని ఆరోపించారు. విధ్వంసం తప్ప అభివృద్ధి అన్నదే కనపడలేదని, 2019 నుంచి నిలిచిపోయిన అభివృద్ధిని మా ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కిస్తుందని చెప్పారు. అన్ని వ్యవస్థలను చక్కదిద్దుతూ అభివృద్ధిని పునరుద్ధరిస్తున్నామని, కేవలం అభివృద్ధి పనులే కాకుండా ప్రజలకు సంక్షేమ పథకాలను కూడా సమర్థవంతంగా అందిస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాన్ని మంత్రి ప్రారంభించారు. పాలనలో సమూల మార్పులకు సీఎం చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిచయం చేసిన ప్రజల వద్దకే పాలనను సచివాలయ వ్యవస్థ ద్వారా మరింత పటిష్టం చేస్తున్నారని తెలిపారు. శ్రీకృమం పంచాయతీకి చెందిన రాళ్లపేట గ్రామానికి తొలిసారిగా పూర్తిస్థాయి రోడ్డు పడనున్న దృష్ట్యా రాళ్లపేట గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గం శాసనసభ్యులు గుండు శంకర్ కొబ్బరికాయను కొట్టి రాళ్లపేట రోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు. రాళ్లపేట గ్రామస్తుల అవస్థల్ని స్వయంగా గ్రామానికి వెళ్లి కనురాలా చూసిన శాసనసభ్యులు గుండు శంకర్ రోడ్డును వేసే పూచి తనదని గ్రామస్తులకు వాగ్దానం చేసిన కొన్నాళ్లకే రోడ్డు పడటాన్ని చూసిన గ్రామస్తులు నిజంగా మా సమస్యలు తెలిసిన మా దేవుడు గొండ శంకర్ అని కొనియాడుతున్నారు. ఇన్నేళ్లుగా వర్షాలు పడుతున్న సందర్భాల్లో రాళ్లపేట గ్రామం నుండి దీపావళి రోడ్డుకు రావడానికి నరక యాతన పడి మా ఈ గ్రామాన్ని ఆదుకునే నాదుడే లేడా అని వాపోయారు. గతంలో ప్రభుత్వాలు మట్టి కొంకర్రాలు పరిచేసి వదిలేయడం వల్ల గ్రామం నుండి దీపావళి రోడ్డుకు చేరడానికి విపరీతమైన గుంతల్ని దాటాల్సి వచ్చేది. ఫిబ్రవరి 2026లో 10 సంవత్సరాలకు ఒకసారి వచ్చే రాళ్లపేట గ్రామ దేవత పండుగల దృష్ట్యా ఈ గ్రామ రోడ్లు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నేడు సంక్రాంతి పండుగ ముందే వచ్చిందన్న ఆనందాన్ని గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన రాళ్లపేట నుండి దీపావళికు గల రోడ్డును పూర్తి చేసి గ్రామంలో సిమెంట్ రోడ్లను కూడా వేసి గ్రామ అభివృద్ధికి సాయపడాలని, పాఠశాల పిల్లల బాగోగులు కూడా చూడాలని గ్రామస్తులు వేడుకున్నారు. అందుకు శాసనసభ్యులు స్పందించి ఆ బాధ్యత నాది, సంక్షేమం అభివృద్ధి తెలుగుదేశం పార్టీ నినాదమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం కూటమి ప్రభుత్వం ఆశయానికి అనుగుణంగా తాను పనిచేస్తున్నానని పేర్కొంటూ త్వరలో రాళ్లపేట గ్రామంకు కావాల్సిన వసతులన్నీ సమకూరగలగవని తెలియజేశారు. 2 జేసీబీలను తక్షణమే ఏర్పాట్లు చేయించి దగ్గరుండి రోడ్ల పనులను ప్రారంభించడంతో గ్రామస్తులు ధన్యవాదాలు తెలియజేశారు.
గంజాయి వంటి మత్తు పదార్థాల నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు సాగుతున్న అభ్యుదయం సైకిల్ యాత్ర డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం శ్రీకాకుళం పట్టణంలోకి ప్రవేశించనున్నట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సైకిల్ యాత్రకు ప్రజలు ముఖ్యంగా యువత విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సైకిల్ యాత్ర వివరాలను మీడియాకు వెల్లడించారు. డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 9 గంటలకు సింహద్వారం నుండి ఎర్రన్నాయుడు ఆర్చ్ జంక్షన్, అక్కడి నుంచి డేనెట్, అలాగే రామలక్ష్ణ మీదుగా సూర్యమహల్ వయా జీటీ రోడ్, 7 రోడ్ జంక్షన్, ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ మైదానం చేరుకొని అక్కడ భారీ బహిరంగ సభ జరగనుందని ఆయన పేర్కొన్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై అవగాహన పెంచేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని, సమాజం గంజాయి రహితంగా మారేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త్ర సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర్ శర్మ బృందం ఆధ్వర్యంలో పడి పూజ మహోత్సవం, విశేష అభిషేకాలు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వగృహంలో శాస్త్రోక్తంగా జరిగాయి. పడి పూజ మహోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులతో పాటు మంత్రి అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్లు పాల్గొన్నారు. అయ్యప్ప మాలధారల శరణఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానాల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలధారులు పడిపూజ, భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టించిన ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వామి భక్తులు ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలను పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. కఠిన నియమాల మధ్య జరిగే అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మానసిక ప్రశాంతతను అందిస్తుందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తాను కూడా గతంలో అయ్యప్ప మాలను వేసి ఆ ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందారని తెలిపారు. దేశవ్యాప్తంగా అయ్యప్ప మాల ధారణ చేసిన భక్తులు వారి దీక్షను నిర్విఘ్నంగా పూర్తి చేసుకుని ఆ మణికంఠుడు ఆశీస్సులు పొందాలని ఆకాంక్షించారు. అట్టడుగు వర్గాల వారికి అన్ని విధాలుగా ఆదుకొని బంగారు కుటుంబాలుగా తయారు చేసేందుకు ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీకాకుళం శాఖ వారికి ప్రత్యేక కృతజ్ఞతలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ తెలిపారు. శనివారం స్థానిక కాకివీధి యూపీహెచ్సిలో నిర్వహించిన P4 కార్యక్రమం ద్వారా సామాన్యులకు అత్యుత్తమైన వైద్యులచే వైద్య సేవలు అందించారు. 1200 మందిని బంగారు కుటుంబాలు తయారు చేయడం లక్ష్యంగా IMA సంకల్పించిందని, అందులో భాగంగా మొట్టమొదటిగా ఈ కార్యక్రమం నిర్వహించారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ 2047 ద్వారా సామాన్య ప్రజలు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే విధంగా తయారు చేయడానికి సంకల్పించే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని, భవిష్యత్తులో మరింత మందిని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని, DCHS, IMA ప్రతినిధులు డాక్టర్ గొండు గంగాధర్, డాక్టర్ సనపల నరసింహమూర్తి, డాక్టర్ గుప్తా, పలువురు వైద్యులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. దాంట్లో భాగంగా ఈ కాన్స్టిట్యున్సీలో 10,000 కుటుంబాలని మనం ఐడెంటిఫై చేసాం ఫస్ట్ ఫేజ్ కింద. ఈ 10,000 కుటుంబాల్లో మొట్టమొదటిసారిగా IMA తరపు నుండి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శ్రీకాకుళం సెంటర్ నుండి 1200 మందికి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కంపోస్ట్ కాలనీ UPHలో ఫస్ట్ ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది శ్రీకాకుళం పట్టణంలో. ఈ సందర్భంగా IMA శ్రీకాకుళం టీంకి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఇక్కడ అందరూ రావడం జరిగింది. DMHO మేడం గారు, అలాగే IMA ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, అలాగే DCHO గారు, కళ్యాణ్ బాబు గారు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ లోకల్ NDA కూటమి నాయకులు, తెలుగుదేశం, జనసేన, BJP నాయకులు, అలాగే ఆశా కార్యకర్తలు, ANMs, హెల్త్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ ఈరోజు ఈ టెస్ట్లో భాగంగా బ్లడ్ టెస్టులు, అలాగే క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు, ECG ఇవన్నీ తీయడం జరిగింది ప్రిలిమినరీగా. ఇంకా రానున్న రోజుల్లో మరింత మందికి ఈ స్క్రీనింగ్ కార్యక్రమాలన్నీ చేస్తూ ఫ్యూచర్లో వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చి వాళ్ళ ఇల్లుని ఎలాగ వాళ్ళు ఇంకా మెరుగైన పద్ధతుల్లో లైఫ్ లీడ్ చేయడానికి, అలాగే ఎడ్యుకేషన్ పరంగా ఉండే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అన్ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి, ఇవన్నీ విషయాల్లో కూడా రానున్న రోజుల్లో మరింత ముందుకు వెళ్తారని IMA టీం చెప్పడం జరిగింది. సో చాలా సంతోషం. ఫస్ట్ ఇనిషియేషన్గా తీసుకొని ఇక్కడ డాక్టర్స్ అందరూ కలిపి ఇది ముందుకు తీసుకెళ్ళడం. 1200 మందికి వారు అడాప్ట్ చేసుకున్నారు.
ఐఎఫ్టియు ఆధ్వర్యంలో లేబర్ కోడ్ల రద్దుకు సంబంధించిన కరపత్రాలను శ్రీకాకుళం రూరల్ మండలం తంగివెనపటి గ్రామంలో శనివారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణి, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాశ్ గణేష్ మాట్లాడుతూ కార్మిక చట్టాలను నీరు కార్చారని, వీలైతే రద్దు చేయాలని, వ్యాపారాలకు లాభాలకు ఎలాంటి ఆటంకం లేకుండా స్వేచ్ఛగా శ్రమదోపిడీ చేయాలనుకున్న కార్పొరేటర్ కోరిక ఈనాటిది కాదని, ప్రభుత్వ ఒత్తాసతో చట్టాలను ఖాతరు చేయకుండా హై అండ్ ఫైర్ విధానాలతో వివిధ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్న ఉదాహరణలు అనేకం సూచిస్తున్నామని, అందుకు అనుగుణంగా ఇప్పుడు పెట్టుబడిదారులు లాభాలకు కార్మిక చట్టాలు అడ్డంకులు లేకుండా కార్మికుల పూర్తిగా యాజమాన్యాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడేటట్టు చేస్తూ తెచ్చినవే ఈ 4 లేబర్ కోడ్స్ అని వాపోయారు. ఈ సందర్భంగా పాలకుల వైఖరిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో సవలాపురపు అప్పన్నమ్మ, సవలాపురపు లక్ష్మి, సుజాత, నవిరి అప్పమ్మ, నవిరి నాగమణి, గొర్రె రమణమ్మ, సవలాపురపు లక్ష్మీ రజని, దివ్యల చిన్నప్పమ్మ తదితరులు పాల్గొన్నారు. అన్నదానంతో ఆత్మసంతృప్తితో పాటు వర్ణించలేని అనుభూతినిస్తుందని సీనియర్ వీడియో జర్నలిస్ట్ శ్యామ్ సుందర్ అన్నారు. తన తండ్రి వరప్రసాదరావు ద్వితీయ వర్ధంతి సందర్భంగా స్థానిక బెహరా మౌన వికాస కేంద్రంలో అల్పాహార వితరణ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు అల్పాహారాన్ని నిత్యాన్నదాత సేవకులు ఉర్లం శివతేజ పట్నాయక్ ప్రేరణతో అందించామన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్యామ్ సుందర్ కుటుంబ సభ్యులు, బెహరా మౌన వికాస కేంద్రం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ నాటికి జిల్లాలోని రహదారులన్నింటినీ గుంతలేని రోడ్లుగా మార్చాలని, మంజూరైన పనులన్నింటినీ త్వరితగతిన పూర్తి చేయాలని రోడ్లు భవనాల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. శనివారం కలెక్టర్ స్వప్నిందర్కర్ పొన్కర్తో కలిసి R&B అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 82 కోట్ల విలువ గల 28 పనులు మంజూరయ్యాయని, ముఖ్యమంత్రి ఆదేశానుసారం ఈ పనుల్లో నాణ్యత ప్రమాణాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. నాణ్యతకు పరిశీలించిన తర్వాతే ప్రతి నెల బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు. పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా నీరు నిలిచే సమస్య ఉన్న రోడ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి పనులను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్ కార్యాలయ నిర్మాణాన్ని కూడా పరిశీలించిన ఆయన దాని పనులను కూడా వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. వర్షాలు, ఇతర సమస్యల వల్ల రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని శాశ్వత ప్రాతిపదికన పరిష్కారాలను చూపాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో R&B SC పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని మాట్లాడారు. శ్రీ వైష్ణవ సంఘం కుటుంబ సభ్యులతో కలిసి వన మహోత్సవంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకెళ్తామని, 2027లో జనగణన కులగణన జరుగుతుందని, మీ కుటుంబ సభ్యులుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తామని, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహకారం కూడా మీకు ఎల్లవేళలా ఉంటుందన్నారు. వారు అందించిన సమస్యల వినతి పత్రం, తమ సమస్యలను దృష్టికి తీసుకెళ్తామని, కార్పొరేట్ ఏర్పాటు నివేదికను ప్రపోజల్స్ పంపిస్తామని, సంఘానికి ఎప్పుడు ఏ సహకారం కావాలన్నా అందుబాటులో ఉంటారని తెలిపారు. చాత్తాడ శ్రీ వైష్ణవ సంఘం ప్రతినిధులు, పలువురు కూటమి నాయకులు, వైష్ణవ సంఘం కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ 102 సంఘం ఆధ్వర్యంలో కాన్ఫరెన్స్ 2025 కార్యక్రమం శ్రీకాకుళం నగరంలో ఓ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఘనంగా జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల వాకర్స్ ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని మాట్లాడుతూ నడక ద్వారా ఆరోగ్యం వస్తుందని, ఎప్పుడూ ఉత్సాహంగా పనులు నిర్వహించుకునేందుకు నడక ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, మన రాష్ట్రం నుంచి వాకర్స్ అసోసియేషన్ స్థాపించి ప్రపంచవ్యాప్తంగా 16 సంఘాలతో ఈరోజు నడుస్తున్న వాకర్స్ సంస్థ మన దేశానికి గర్వ కారణమని అన్నారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఎమ్మెల్యే గుడ లక్ష్మీదేవి, రాకేష్, ప్రతినిధులు, పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయురాలు, దైవ సేవకురాలుగా అలుపెరిగిన పోరాటం, జలాది కృపా సముద్రం అమ్మకే సొంతమని పలువురు ఉపాధ్యాయ దైవ సేవకులు కొనియాడారు. శనివారం రెవరెండ్ డాక్టర్ జాన్ జీవన్ అధ్యక్షతన హెచ్ఎల్ల పోలీస్ క్వార్టర్స్ హాల్లో జరిగిన జాలాది కృపా సముద్రం ప్రథమ జ్ఞాపకార్థ కూడికలో పలువురు వక్తలు మాట్లాడారు. ఎందరో వ్యక్తులను విద్యాపరంగా, ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దిన ఘనత కృపా సముద్రమునకు దక్కుతుందన్నారు. క్రమశిక్షణకు ప్రత్యేక రుజువని, మహిమానిత్వమైన లోకం లోనికి కొనసాగారని, గొప్ప విశ్వాస జీవితంలో నడిచారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల దైవ సేవకులు ప్రభుదాస్, దయానందరావు, RCH సద్గుణరావు, పాల్, కె డానియల్, ఒంపూరు రమేష్, టి రవిబాబు, జాలాది ప్రసాదరావు, ఉమా, భాగ్యం మాట్లాడారు.
అనంతరం కుటుంబ సభ్యులు సీనియర్ దైవ సేవకులు రెవరెండ్ జె కృపానందం వారి కుటుంబ సభ్యులు జె కృపాసముద్రం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాలరి రత్న సుధీర్, మేరీ అమృత మంజుల, జె నిర్మల, తమ్మినేని రవిబాబు, డాక్టర్ సూరిబాబు కృపాసముద్రంపై చక్కటి రచనలు రాసి వినిపించారు. పాస్టర్లు సిహెచ్ ప్రేమ్ కుమార్, జయరాజ్, పత్తిపాటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అగ్ని ప్రమాదానికి గురైన ఇండ్లు దహనమై సర్వం కోల్పోయిన రణస్థలం మండలం జీరుపల్లం గ్రామానికి చెందిన 2 కుటుంబాలకు, అలాగే గార మండలం కొత్తూరు సైరగాం గ్రామానికి చెందిన 1 కుటుంబానికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం జిల్లా శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు చేతుల మీదుగా తాత్కాలిక సహాయ సామాగ్రిని శనివారం అందజేశారు. బాధితులకు రెడ్ క్రాస్ తరపున తాత్కాలిక సాయం అందించామని, ప్రభుత్వం కూడా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు బి చెన్మయ్యరావు, ప్రతినిధులు కె సత్యనారాయణ, పి చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు. వరి కోతల అనంతరం వరి చేను అవశేషాలను కాల్చడం వలన భూమికి పెను ప్రమాదం, రైతులకు నష్టం కావున రైతులెవరూ వరి చేను గడ్డిని అవశేషాలను కాల్చవద్దని గారం మండలంలోని గొంటి పంచాయతీ లంకపేట గ్రామానికి చెందిన లంక ఆనంద్ కోరారు. వరి చేను కోతల అనంతరం గడ్డిని కాల్చకూడదని, పంచాయతీలు అందుకు సహకరించాలని, వారంలో 1 రోజు రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. పంట అవశేషాలను కాల్చడం వలన కలిగే నష్టాలను తెలిపారు. నేలలో కార్బన్ శాతం తగ్గిపోతుందని, అలాగే కాల్చడం వలన వచ్చే ధూళి పొగ వలన శ్వాస సమస్యలు ఏర్పడతాయి, అలాగే భూమిలో రైతులకు ఉపయోగమైన క్రిములు చనిపోతాయని, గడ్డిని కాల్చడం వలన నత్రజని, భాస్వరం, పొటాస్ను కోల్పోతామని చెప్పారు. ఆంధ్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై విస్తృతమైన ప్రచారం చేస్తుందని గుర్తు చేశారు. గడ్డి అవశేషాలను ఉప ఉత్పత్తులుగా వాడుకోవాలని కోరారు. మలబద్ధకంతో ఇబ్బందులు పడుతున్న వారికి అవిసె గింజలు ప్రయోజనకారిగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మారిన జీవన పరిస్థితుల కారణంగా అనేక మంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. అయితే అలాంటి వారు ఈ చిట్కాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవిసె గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మలబద్ధకం నుండి ఉపశమనం పొందవచ్చు. అవిసె గింజలు అనేక పోషకాలను కలిగి ఉంటాయి. ఇవి మలబద్ధకం, అనేక ఇతర వ్యాధుల నుండి మనను రక్షిస్తాయి. అత్యధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉండడం వల్ల పొట్టను శుభ్రపరుస్తాయి. తద్వారా పేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇందులో ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం, మంట, తిమ్మిర్లతో పాటు కడుపు నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే వేయించిన అవిసె గింజలను తినాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటిని ఎండబెట్టి గోరువెచ్చని నీటితో కలుపుకోవచ్చు. అవిసె గింజలు మన శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. అందుకే వేసవిలో పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. ఆరోగ్యమే మహాభాగ్యం పేరిట ప్రేక్షకుల ఆరోగ్యం అవగాహనకు మాత్రమే, వైద్యానికి ప్రత్యామ్నాయం కాదని గమనించగలరు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.